విజయవాడ సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణ తర్వాత చెవిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. దేశం దాటిపోయేందుకు చెవిరెడ్డి బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి పథకం వేశారు. శ్రీలంక వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చెవిరెడ్డి వెళ్లారు. అప్పటికే లుకౌట్ నోటీసులు ఉండడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. బ్లాక్ టీ షర్ట్ అన్న వైట్ షర్ట్ కాదన్నా నాకు ఏం కనపట్లేదు అన్న కూల్గా విజయవాడ సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణ తర్వాత చెవిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే నిన్న చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. దేశం దాటిపోయేందుకు చెవిరెడ్డి బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి పథకం వేశారు. శ్రీలంక వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చెవిరెడ్డి వెళ్లారు. అప్పటికే లుకౌట్ నోటీసులు ఉండడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. రైట్, విజయవాడ సిట్ కార్యాలయానికి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకరి మద్యం కుంభకోణానికి సంబంధించి కేసులో ఇప్పుడు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేయగా తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా అతనికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వివిధ సందర్భాల్లో పాత్ర ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి వివిధ కోణాల్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు వెంకటేష్ నాయుడుతో కలిసి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ సమాచారం అందుకున్న వెంటనే సిట్ అధికారులు విజయవాడ నుంచి కూడా నిన్న రాత్రి వెళ్లి వారిద్దరిని అదుపు తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే విజయవాడ సిట్ కార్యాలయానికి కూడా తీసుకొచ్చారు. ప్రస్తుతం లోపల విచారణ అయితే జరుగుతుంది. అయితే అసలు ఈ మొత్తం వ్యవహారం సంబంధించి కేసీఆర్ రాజశేఖర రెడ్డిని 10 దఫాలుగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసినట్లు కూడా ఇప్పటికే సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. అయితే వారిని ఎందుకు కలిశారు, ఏ సందర్భాల్లో డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆ డబ్బులు ఏ విధంగా మళ్లించారనే అంశాలపై కూడా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అది ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా అతని కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచి డబ్బులు తీసుకుని జనాలకు పంచినట్టు కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ డబ్బులు కూడా వివిధ ప్రాంతాల్లో మళ్లించిన సమయంలో అతనికి దగ్గర పనిచేస్తున్న నవీను, బాలాజీ అదేవిధంగా డ్రైవర్ హరీష్ వీరు ముగ్గురు కూడా ద్వారానే ఈ మొత్తం డబ్బుల్ని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసినట్టు కూడా ఒక అంచనాకు వస్తున్నారు. అందుకు సంబంధించి వారిని కూడా విచారించడం జరిగింది. ఈ అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న కేసీఆర్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఆ కృష్ణమోహన్ రెడ్డి అదే బాలాజీ గోవిందప్ప వీరిని కూడా కోర్టు అనుమతితో కస్టడీలో తీసుకుని విచారించారు. వారిని అందరినీ కూడా ఉమ్మడిగా విచారించడంతో పాటు విడివిడిగా కూడా విచారించి కీలకమైన సమాచారం రాబట్టిన తర్వాతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించడం తెలుస్తోంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరి కాసేపట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ వేసేందుకు కూడా సిట్ అధికారి సన్నద్ధమైనట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అతని ద్వారా కూడా మరింత సమాచారం తీసుకుంటే అసలు మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసీఆర్ రాజశేఖర రెడ్డిని ఎందుకు కలవాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ డబ్బులు ఏ రూపాల్లో ఏ విధంగా తీసుకోవాల్సి వచ్చిందనే అంశాలపై కూడా సిట్ అధికారులకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తద్వారా అతన్ని ఎవరో ఆదేశాలతో ఈ మొత్తం వ్యవహారం నడిపారనే అంశాలపై కూడా మరింత ఆధారాలు సేకరించి మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు
కూడా వివిధ సందర్భాలు మొత్తం ఈ మద్యం కుంభకోణం వ్యవహారం బయటకు వచ్చిన అప్పటి నుంచి కూడా ఏవనిగా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ నడుస్తోంది. ఎవరిని అరెస్ట్ చేసినా కూడా, ఎవరిని విచారించినా కూడా ఈ మొత్తం వ్యవహారంలో అందరూ కూడా ప్రతి పాత్ర కూడా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏదో సందర్భంలో కలిసినట్టుగా నిర్ధారణకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతని ద్వారా ఈ కూడా డబ్బులు ₹5 మళ్లించడం కూడా స్పష్టమవుతుంది. అందువల్ల ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉందన్న అంశాలపై కూడా లోతైన విచారణ అయితే సాగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. శాంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.